హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటక్క ఇన్ని అరటి పళ్ళు అసలు ఎక్కడివి అని చూస్తున్నారో, ఒకసారి చెప్పాను కదా మా చేలో అరటి చెట్లు కూడా ఉన్నాయి అనేసి. అప్పుడేమో పచ్చిగా ఉన్నాయి, ఇప్పుడు పండయ్యాయి. అందుకనేసి మా బావ మా అన్న ఇద్దరు వెళ్ళైతే అన్నీ తీసుకొచ్చేసారు. అక్కడే ఉంచేస్తే వేరే చేను కోసుకొని వెళ్ళిపోతున్నారంట. అందుకనేసి కొంచెం పచ్చిగున్న 2 రోజులకి పండైపోతాయి అనేసి అవి కూడా తీసుకొచ్చారు. వాటిలలో కూడా 4-5 పండయ్యాయి, మిగిలినవన్నీ దూరగా ఉన్నాయి. రేపు మార్నింగ్కి అన్నీ ఎల్లో కలర్లో మారిపోతాయి. ఒక అరటిగల ఎక్కువగా పండైపోయాయి, అది జస్ట్ పట్టుకుంగానే ఊడి వచ్చేస్తున్నాయి, అంత పండుగ అయిపోయినాయి. కానీ చాలా తీయగా ఉన్నాయి, ఎందుకంటే చెట్టు మీదే పండైపోయాయి కాబట్టి అంత టేస్టీగా ఉన్నాయి. మనం ఇంటికి తెచ్చుకొని అలా చేస్తే అంత ఉండదంట, చెట్టు మీదే మగ్గాయి కాబట్టి చాలా బాగున్నాయి. తింటుంటే తినాలనిపిస్తుంది. అందులో అవి పొడవుగా లేదు, చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎన్ని తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ అయితే రావట్లేదు. రిషి వాళ్ళకి మొన్న ఎగ్జామ్స్ అయ్యాయంట. రిషికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. కానీ తని చూపిస్తున్నాడు, మమ్మీ చూడు మమ్మీ షీల్డ్ వచ్చింది, షీల్డ్ వచ్చిందని. నేనేమో పొరపాటున తనికే వచ్చిందేమోనని చూస్తున్నాను, కానీ తీరా నేమ్ చూస్తే రిషి నేమ్ ఉంది. మన తనికి ఎప్పుడు వచ్చండి ఇలాంటి షీల్డ్స్ ఇలాంటివన్నీ? వాడికి రావు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ చూపిస్తున్నాడు హ్యాపీగా, వాడికి వచ్చినంత హ్యాపీగా చూపిస్తున్నాడు. కానీ అది రిషికి వచ్చింది, రిషికి సెకండ్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళ స్కూల్లో షీల్డ్ అయితే ఇచ్చారు. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 2-3 వచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ ఒకటి, అంతకు ముందు ఒక ఇయర్ ఒకటి. ఫస్ట్ది అయితే కాస్త విరిగిపోయింది. రిషి అది చూస్తుంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమో చూపిస్తున్నప్పుడు కింద పడైతే ఇరిగిపోయింది. సెకండ్ వన్ బాగుంది, ఇప్పుడు వచ్చింది కూడా బాగానే ఉంది. రిషికి కామన్గా వస్తానే ఉంటాయి, కానీ తనకి కూడా వస్తే చూడాలని ఉంది. దానికోసం చాలా ట్రై చేపిస్తుంటా, అంటే ఈవినింగ్ టైంలో చదివిపీయడం అలాంటివన్నీ. కానీ రిషి చదివాడని తనని కూడా బలవంతం చేసి చదువు చదువు అన్నా వాడి బుర్రకి ఎక్కదు కదా. వాడికి చదవాలనిపిస్తే ఖచ్చితంగా చదువుతాడు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ రాని దాన్ని ఎంత మనం ప్రెజర్ చేసినా అది రాదని మాత్రం కూడా తెలుసు. అందుకే నేను ఎక్కువ ప్రెజర్ చేయను. చదివినంత వరకైనా చాలే, పర్లేదు, ఈ మాత్రం స్టడీ పికప్ చేస్తున్నాడు కదా అని అయితే ఆలోచిస్తా. సాయంత్రం వాళ్ళ డాడీ రిషి కోసం అనేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తే చూడండి, వాడి ఎక్స్ప్రెషన్ అస్సలు తినడు. నట్స్ అన్న, జీడిపప్పు, బాదం పప్పు ఏవి తినడు. చెల్లి తెచ్చిస్తుంటుంది కానీ అస్సలు తినడు. కానీ గోబీ, పానీపూరి ఇవన్నీ అయితే ఫాస్ట్గా తింటాడు, బాగా ఇష్టంగా తింటాడు. కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్ పెడితే అస్సలు తినడు. మీ పిల్లలు కూడా ఇంతేనైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్